ఇదంతా చేసింది కేంద్ర ప్రభుత్వం స్వామిత్వ ప్రాజెక్టు ద్వారా. కొత్తగా ఆస్తి కార్డు వీటన్నిటికి సంబంధించి బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ఏదైతే ఇళ్ల స్థలాలకు సంబంధించి వాళ్ళు వినియోగించుకుంటున్నారో ఇప్పటికే చాలా సమస్యలున్నాయి. గెట్టు సమస్య, ఇది మాది కాదు అని చెప్పి. ఇప్పుడు కొత్త ఇట్లు వచ్చేసరికి వాటిని ఏ విధంగా సర్వే ద్వారా వాళ్ళు పరిష్కారం చేసే అవకాశం ఉంది? వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఎప్పుడన్నా ఒక రోగం ముదిరిన తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ వాయిదా వేసుకుంటూ పోతే ఏమవుతుంది? పేషెంట్ తొందరగా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. భూముల విషయంలో కూడా సర్వే అనేది సర్జరీ. ఎప్పుడో ఒకప్పుడు రీసర్వే జరిగి ప్రతి కమతానికి ప్రతి ఇంటి స్థలానికి తప్పనిసరిగా మ్యాప్ ఉండాల్సిందే. ఉంటేనే లిటిగేషన్ తగ్గుతుంది. ఆ తర్వాత ఆ భూముల మీద ఏ మార్పులు చేర్పులు జరిగినా, అమ్మకాలు కొనుగోలు జరిగినా ఏ రికార్డ్ అయినా క్లియర్గా ఉంటుంది. కానీ మీరు అన్నట్టుగా ఒక్కసారి సర్వే చేయటం మొదలుపెట్టినప్పుడు పాత రోగాలన్నీ బయటపడతాయి. ఆపరేషన్ చేసినప్పుడు అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు బాడీలో ఉన్న పాత రోగాలు కూడా బయటపడతాయి. మీకు అనస్థీషియా ఇవ్వాలి కాబట్టి టెస్టులు అన్నీ చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు ఇంకేదేదో రోగాలు ఉంటాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇంకేవో తెలిసినట్టుగా మీరు సర్వేకి పోయినప్పుడు కూడా మీరు అన్నట్టుగా పక్క వాళ్ళతో గట్టి తగాదా ఉంటుంది. లేదా ఇప్పటిదాకా నాది 3 గుంటల ఇంటి స్థలం అనుకుంటే తీరా అది 2 గుంటలనే తెలుస్తుంది. ఇంకో గుంట తక్కువైంది. ఇప్పుడు నేనేమంటే ఆ పక్కోడి దాంట్లో కలిసింది, అది నాకు ఇప్పియండి, వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉందని చెప్పి ఈ గొడవలన్నీ వస్తాయి. ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఒక మంచి యంత్రాంగం అందుబాటులో ఉండాలి. అంటే కొలిసే టెక్నాలజీ దగ్గర నుంచి, అది కొలిసే మనుషుల దగ్గర నుంచి, వివాదం వస్తే పరిష్కారం చేసే యంత్రాంగం వరకు పకడ్బందీగా ఉండాలి. రెండవది, మొదటి స్టెప్ నుంచి అంటే మీరు సర్వే ప్రారంభం చేయడానికంటే ముందు నుంచి సర్వే పూర్తయి ఆస్తి కార్డును చేతిలో పెట్టేంత వరకు ప్రజల్ని భాగస్వాములు చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. ఇగో ఇది పద్ధతి. మీకు ఒక ఉదాహరణ చెప్తా, ఎడ్యుకేట్ చేస్తే ఎంత ఉపయోగం ఉంటుందో. భువనేశ్వర్లో స్లమ్ రెగ్యులరేషన్ కింద సర్వే చేస్తానికి మొదలైంది. తలా 50 గజాలు, 60 గజాలు, 100 గజాలు ఇట్లా ఇంతే. 100 గజాల లోపల ఉన్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. కొలిసినప్పుడు డ్రోన్స్తో కొలిస్తే కొంత 1-2 గజాలు తేడాలు వస్తాయి. నేను 60 గజాలు అనుకుంటున్నా, అది ఇతర 50 గజాల స్థలమే ఉంది. అక్కడ వాళ్ళు ఒప్పుకోరు. అప్పుడు ఒక టెక్నిక్ వాడింది ఏంటంటే, మీరు ఏదైతే మీ స్థలం అంటున్నారో మీ గెట్ల మీద మీరే గుర్తులు పెట్టుకోండి. జెండాలు బాతుకుంటారా, కొబ్బరికాయ కట్టి కుంకుమ వేసుకుంటారా, లేకపోతే కలరు వేసుకుంటారా, ఏదో ఒకటి మీ 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 బౌండరీ ఏదో మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి వాళ్ళ ముందే డ్రోన్ ఎగరేస్తారు. ఆ డ్రోన్ ఫోటోలు తీస్తుంటారు. డ్రోన్ ఎగరటము, వాళ్ళ ల్యాండ్ కనపడడం అవన్నీ మీకు ఫోటోలు కనబడుతుంటాయి. ప్రింట్ తీసి, ఇగో ఇది మీ భూమి, నేను దీని మీదనే గీత గీస్తున్నా, ఈ గీతలో మీరు అన్నట్టుగా 60 గజాలు లేదు, 58 గజాలే ఉంది, కానీ ఎక్కడ గెట్టు మారలేదు అంటే చాలా వరకు కన్విన్స్ అయ్యారు. అంటే అది చెప్పటంలో ఉంటుంది. ఇప్పుడు మనం కనుక ఈ విలేజ్ సర్వేకి పోయినప్పుడు ఇట్లాంటి సమస్యలు మళ్ళీ వస్తాయి. భూమి ఎక్కువ తక్కువలు ఉన్నాయి. సో కింద స్థాయి నుంచి భాగస్వాములు చేయటం అనేది చాలా కీలకం. దాని తర్వాత ఇంత చేసిన తర్వాత కూడా వివాదాలు వస్తాయి. వివాదాలు వచ్చినప్పుడు గ్రామ స్థాయిలో అంటే మండల స్థాయిలో ఈ వివాదాలను పరిష్కారం చేయడం కోసం ఒక యంత్రాంగం పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో సర్వే జరుగుతుంది. మండల స్థాయిలో మొబైల్ మ్యాజిస్ట్రేట్లను పెట్టారు. డిప్యూటీ తహసీల్దార్నే మొబైల్ మ్యాజిస్ట్రేట్కి డిసిగ్నేట్ చేసి పరిష్కారం చేస్తారు. ఇంకో 2 అంచెలు అప్పీల్ పోవటం అనుకుంటుంది. ఇక్కడ కూడా అది జరగాలి. ఇక అన్నిటికంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఊళ్ళో 100 ఇల్లులు ఉన్నాయనుకోండి, 100 కుటుంబాలు, అలా 100 కుటుంబాలకు వివాదాలు ఏం లేవు కదా. గెట్లన్నీ క్లియర్గా ఉన్న వాళ్ళు 80% అన్న ఉంటారు. ముందు ఈ 80% పూర్తి చేసి ఆ 80% వాళ్ళకి ఆస్తి కార్డులు ఇవ్వచ్చు. మిగతా 20% ఏదైతే వివాదాలు ఉన్నాయో అది ఎప్పుడు పరిష్కారం అయితే అప్పుడు వాళ్ళకి ఆస్తి కార్డులు ఇవ్వడానికి ఉంటుంది.